నెక్స్ట్ స్టెప్ వచ్చేసి జాబ్. ఎంఎస్ అయిపోయినాక జాబ్. కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో జాబులు ఎంఎస్ వాళ్ళకి కష్టమైపోయింది. ఎందుకు అంటే ఒకప్పుడు ఓన్లీ H1B వాళ్ళు ఉండేటోళ్ళు. ఓకే. సో ఒక్కొక్కరికి మార్కెట్లోకి వెళ్ళి జాబ్ సర్చ్ చేసినప్పుడు, నేను మార్కెట్కి వెళ్ళి జాబ్ సర్చ్ చేసినప్పుడు ఒక 10 years బ్యాక్ ఎట్ ఏ టైము ఒక 1 weekలో ఒక 5-6 ఇంటర్వ్యూలు వచ్చేవి అండ్ 1 or 2 weekలో జాబ్ కన్ఫర్మేషన్ వచ్చేది. ఎందుకు అంటే ఆ టైంలో ఓన్లీ H1B మాత్రమే ఉంది అండ్ లేకపోతే స్టూడెంట్స్ ఉన్నారు. అంతకంటే ఎక్కువ లేదు. స్టూడెంట్ కౌంట్ కూడా చాలా తక్కువ ఉండే. మహా అంటే ఒక ఇయర్లీ 1,00,000 మంది వచ్చేటోళ్ళు. ఓకే. సో H1Bs ఎంఎస్ వాళ్ళకి కావాల్సిన జాబ్స్ అప్పుడు ఉన్నాయి లోకల్స్కి కలిపి. తర్వాత ఏమైంది, H4EAD వచ్చింది 2015లో. రైట్ అవే వాళ్ళ ఇంపాక్ట్ కొట్టలేదు, కానీ ఒక 2-3 years తర్వాత అంటే 2015లో వచ్చింది. 2018 నుండి చూస్తే మెజారిటీ ఆఫ్ ద జాబ్స్లో మీరు ఈవెన్ మీకు వచ్చే జాబ్ నోటిఫికేషన్లో కూడా యుఎస్ సిటిజన్, గ్రీన్ కార్డు ఆర్ H4EAD అంటున్నాడు. ఒకప్పుడు ఐటీ పొజిషన్లకి యుఎస్ సిటిజన్, గ్రీన్ కార్డ్ కాంపిటీషన్ తక్కువ ఉండే. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంది. కొంచెం వాళ్ళు పెరిగిండొచ్చు, కానీ స్టిల్ అట్లనే ఉంది. కానీ ఈ రెండు పోయిన తర్వాత H4EAD ఉంది కదా, H4EADలో టూ మెనీ పీపుల్ ఉన్నారు. lakhs ఆఫ్ పీపుల్ ఉన్నారు నా దృష్టిలో. ఓవరాల్ H1B వాళ్ళు యూఎస్లో ఒక 7 లక్షలు ఎంతమంది ఉన్నారంట. దానిలో ఒక హాఫ్ మెంబర్స్కి దగ్గర H4EAD ఉంది అని అనుకున్నా కూడా 3.5 లక్షల మంది. సో 3.5 లక్షల మందిలో ఒక 2.5 లక్షల మంది, ఒక 100,000 పీపుల్ వేరే ఏ జాబ్స్ అయినా చేస్తుండొచ్చు. బట్ ఒక 2 lakhs to 2.5 lakhs అన్న ఐటీలో ఉన్నారు. సో ఆ కాంపిటీషన్ హెవీగా ఉంది. వాళ్ళు ఫుల్ టైం చేయొచ్చు, కాంట్రాక్ట్ చేయొచ్చు, ఆర్ బిజినెస్ పెట్టచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఈవెన్ రెస్టారెంట్ పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. సో వీటన్నిటికీ వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి వీళ్ళ కాంపిటీషన్ వచ్చిన ప్రాసెస్లో ఓకే కరెంటు H1B, H4EAD ప్లస్ స్టూడెంట్. సో స్టూడెంట్ పొజిషన్ ఎక్కడికి వెళ్ళిందంటే కరెంటు ఒకప్పుడు ఆర్డర్ అయిందంటే యూఎస్ సిటిజన్, గ్రీన్ కార్డ్ హోల్డరు, H1B ఉండేది. దెన్ స్టూడెంట్ 4th ప్లేస్లో స్టూడెంట్స్ ఉండేటోళ్ళు. ఎప్పుడైందంటే యూఎస్ సిటిజన్, గ్రీన్ కార్డు, H4EAD, H1 అండ్ F1. సో స్టూడెంట్ పొజిషన్ 5th పొజిషన్కి వెళ్ళింది. అండ్ కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్స్పీరియన్స్ని ప్రాపర్గా చెక్ చేస్తున్నారు. ఓకే. ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు. అండ్ కాలేజ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఫర్ సపోజ్ 21 yearsకి గ్రాడ్యుయేట్ అయిపోయి బీటెక్ 23 yearsకి ఎంఎస్ అయిపోతే ఎక్స్పీరియన్స్ ఏది లేదు అని చెప్పేసి జాబ్ ఇచ్చే పరిస్థితులు కరెంట్ కనిపించట్లేదు. ఎందుకంటే నీతో పాటు వచ్చిన రెజ్యూమెస్లో ఆల్రెడీ H4EAD ఆర్ H1 క్యాండిడేట్స్ ఒక 5 years 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 27 years 28 years ఉన్న వాళ్ళు ఉంటే ఇంటర్వ్యూ అనేది వాళ్ళకే వెళ్ళిపోతుంది. సో స్టూడెంట్స్కి చాలా 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 కాంప్లికేటెడ్ అయిపోయింది. సో జాబ్ కొట్టే పరిస్థితి ఇట్లుంది ఎంఎస్ వాళ్ళకి. ఈ హర్డల్స్ అన్ని దాటిన తర్వాత నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంది, అది H1B. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అరౌండ్ 3 lakh ప్లస్ ఆర్ 4 lakhs క్లోజ్ టు అప్లికేషన్స్ వచ్చినాయి. టోటల్గా H1Bs వాళ్ళు ఇచ్చేది 85,000. సో 4 lakhs వచ్చినాయి. దానిలో ఎంఎస్ స్టూడెంట్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. కాకపోతే ఇప్పుడున్న కొత్త ట్రంప్ రూల్ ఒక 1 year అప్లై చేస్తున్నాడు కదా, ఆ రూల్ ప్రకారం అవుట్ సైడ్ ద కంట్రీకి నుంచి H1B అప్లై చేసే వాళ్ళకి $100,000 అప్లికేషన్ ఫీ పెట్టిండు కాబట్టి వాళ్ళు కాంపిటీషన్ ఉండదు. అవుట్ ఆఫ్ 4 lakh స్టూడెంట్ వాళ్ళలో 1.5 lakh ఆర్ అట్లీస్ట్ 1.8 lakh బయటకి నుంచి అప్లై చేసారు అనుకున్నా కూడా వాళ్ళ కాంపిటీషన్ ఈ ఇయర్కి ఉండదు. అది లైఫ్ టైం కాదు, ఎందుకంటే కరెంటు దాన్ని 1 year కానీ అప్లై చేసిండు 2026కి. ఆ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తాడా, అట్లే ఉంటుందా, రూల్ ఉంటుందా పోతుందో తెలియదు. బట్ అట్లీస్ట్ 2026లో H1B అప్లై చేసే వాళ్ళకి అట్లీస్ట్ ఇది ఒక బెనిఫిట్ ఎంఎస్ యుఎస్ కంట్రీలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే కాంపిటీషను నా అంచనా ప్రకారం 2 lakhs to 2.5 lakhs అప్లికేషన్స్ వస్తాయి. బియాండ్ దట్ రావని నేను అనుకుంటున్నా, ఎందుకంటే బయట కంట్రీలకి ఎక్కడికైనా అప్లై చేసే పాసిబిలిటీ లేదు కాబట్టి 100K రెస్ట్రిక్షన్ వల్ల. అది కానీ స్టిల్ 2.2 lakhs అనుకున్నా కూడా కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇచ్చేది 85,000 H1Bs. దానిలో 5,000 వేరే స్పెసిఫిక్ కంట్రీకి వెళ్తున్నాయి. సో ఓవరాల్ ఉన్నవి 80,000 H1Bs మాత్రమే. అట్లా వేసుకున్నా కూడా 250,000 కాంపిటీషన్లో 80 అంటే అట్లీస్ట్ 3:1 రేషియో. మనకు ఫేట్ బాగుంటే వస్తుందో లేదో తెలియదు. అది ఈ ఇయర్కి 2026కి ఫర్దర్గా చెప్పలేము. సో H1B రావాలి, ఇది ఒక నెక్స్ట్ హర్డల్.
H1B వచ్చిన తర్వాత ఫర్దర్ లైఫ్ స్మూత్ అని అనుకున్నారు, అంత సీన్ లేదు. మళ్ళీ దానిలో ఉండే గోళలు అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ లోపు ఆగిపోయే పరిస్థితి ఉంటే, ఫర్ సపోజ్ ఎంఎస్కి వచ్చే ప్లాన్ ఉంది, ఈ లోపు ఒకవేళ ఆగిపోయే పరిస్థితి ఉంటే, ఏదో ఒక రీజన్తో ఆగిపోయి వెళ్ళిపోవాల్సి వస్తే, సో వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంది? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు అందరూ తెలుసు సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ సిచ్యువేషన్ ఎట్లుందో. ఫస్ట్ థింగ్, ఎంఎస్ వాళ్ళు F1 స్టూడెంట్స్ యూఎస్లో యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా నుండి కానీ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి వాళ్ళకి రైట్ లేదు. ఓకే, అది F1 వీసా వయలేషన్ అవుతుంది. కానీ మీరు యూట్యూబ్ వీడియోలు చేసి మీరు యూట్యూబ్ని మానిటైజ్ చేయకుండా ఉంటే చాలు. అంటే చాలామంది అనుకోవచ్చు, అదేంది మేము అంత కష్టపడి యూట్యూబ్ వీడియోలు చేసి మానిటైజ్ చేయకపోతే మాకు మనీ రావు, ఏం రావు కదా, సో వాట్ ఈస్ ద యూజ్ అనే ఫీలింగ్ రావచ్చు. కానీ మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే మీరు ఎంఎస్కి వచ్చినప్పటి నుండి ఓకే ఓపీటీ ఎండింగ్ అయిపోయే వరకు కౌంట్ చేసుకుంటే 5 years టైము, ఓకే ఓన్లీ ఎంఎస్ అయిపోయే వరకు కౌంట్ చేసుకున్న 2 years టైము, ఫస్ట్ ఓపీటీ వరకు కౌంట్ చేసుకున్న 3 years టైము. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాన్ని గ్రో చేయడానికి 2 ఏళ్ల కంటే ఎక్కువ టైం పట్టదు. 2 ఏళ్లలో మీరు ఒక 100K సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోగలిగితే ఓకే, మీరు మానిటైజ్ చేయొద్దు, మానిటైజ్ చేయాల్సిన అవసరం లేదు, మానిటైజ్ చేయొద్దు, ఎందుకంటే లీగల్గా చేయొద్దు. కాబట్టి జస్ట్ యూట్యూబ్ని బిల్డ్ చేసుకోండి. ఓకే, ఎంఎస్ అయిపోయే టైం వరకు మీకు ఒక 2 ఏళ్ల తర్వాత 100K ఫాలోవర్స్ వచ్చారు, మీరు ఓపీటీ రాలేదు, ఇండియా వెళ్ళిపోయారు. కానీ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంది, మీకు 100,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు ఇండియాకి వెళ్ళి ఓకే బ్యాక్ వెళ్ళిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేసి రైట్ అవే యూట్యూబ్ వీడియోలు చేసినా కూడా మీకు 1 to 2 lakhs ఆర్ అట్లీస్ట్ 1 lakh పర్ మంత్ కంపల్సరీ ఇన్కమ్ వస్తుంది. సో మీరు ఒకవేళ లోన్లు కట్టుకోలేక బ్యాక్ వెళ్ళిపోయినా ఆ లోన్ పేమెంట్ కట్టడానికి మీకు యూట్యూబ్ ఉంటుంది. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే యూఎస్లో చూపించే కంటెంట్కి చూడడానికి కొంచెం వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది, అది ఇండియా నుండి కానీ యూఎస్ నుండి కానీ. ఓకే, సో ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరిగే పాసిబిలిటీ యూఎస్లో చేసే వీడియోలకి మచ్ మోర్ ఫాస్టర్ ఉంటుంది కంపేర్ విత్ ఎనీ అదర్ ప్లేస్. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు యూట్యూబ్ని బిల్డ్ చేసుకోండి, బట్ మానిటైజ్ చేయొద్దు, మానిటైజ్ చేయడానికి మీరు ఎలిజిబుల్ కాదు. కానీ 2 years ఎంఎస్ వరకు బిల్డ్ చేసుకోండి, 100,000 సబ్స్క్రైబర్స్ పెట్టుకోండి. ఆరు ఒకవేళ ఓపీటీ వచ్చింది 1 more year, ఫస్ట్ ఇయర్ ఓపీటీ 3 yearsకి ఇంకా బిల్డ్ చేసుకోవచ్చు. లేదు ఓపీటీ ఎక్స్టెన్షన్ వచ్చింది 5 years, ఈ 5 yearsలో మీరు ఈజీగా 200K సబ్స్క్రైబర్ అని ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, 200K అంటే ఆల్మోస్ట్ 2 లక్షల సబ్స్క్రైబర్లు. ఈ 2 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీకు యూట్యూబ్ మీకు H1B రాకుండా ఇండియా వెళ్ళిపోయిన 5 yearsకి, ఎంఎస్కి వచ్చిన డేట్ నుండి 5 yearsకి మీకు ఇండియాకి వెళ్ళిపోయడానికి 200K సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో రైట్ అవే మీరు ఇండియాకి వెళ్ళి మానిటైజ్ చేసినా కూడా స్టిల్ మీకు 1 lakh to 2 lakhs ఈజీగా వస్తాయి మనీ. తర్వాత మీరు ఆ యూట్యూబ్నే కంటిన్యూ చేయొచ్చు, ఇండియాకి వెళ్ళి మళ్ళీ జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడికి వెళ్ళి ప్రమోషన్స్ అవి కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇండియాలో. సో మీకు ఆ అడ్వాంటేజ్ ఉంది. సో ఒకవేళ ఎంఎస్కి మీరు వచ్చే ప్లాన్ ఉంది అని మీకు అనుకుంటే మాత్రం ఇదైతే ఆల్టర్నేటివ్ పాత్ కూడా పెట్టుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఎంఎస్కి వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో ఆర్ ఎనీ అదర్ మీన్స్ వేలో మనీ సంపాదించడానికి రైట్ లేదు. వాళ్ళకు ఓన్లీ స్టూడెంట్గా యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్ వస్తే తప్ప మిగతా ఏవి చేయడానికి లేదు. కానీ ఈ ఛానల్ని మీరు కష్టపడి బిల్డ్ చేసుకుంటే మాత్రం మీకు ఆపద వచ్చినప్పుడు, మీరు ఇండియా వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు, ఏదో ఒక రీజన్తో H1 రాకనో, ఓపీటీ రాకనో, డివై బడో, వాట్ ఎవర్ ద రీజన్, మీరు ఇండియా వెళ్ళిపోతే మాత్రం మీ వెనక మిమ్మల్ని కాపాడడానికి అదొకటి ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్ట్రాటజిక్గా ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఉట్టి చదివితేనే సరిపోదు, సైడ్లో సెకండరీ ఇన్కమ్ కూడా ఉండేటట్టు ఉండాలి. అందుకు సెకండరీ యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేసుకోండి, దాన్ని కంటిన్యూ చేసుకోండి, క్రౌడ్ పెంచుకోండి. ఓకే, దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఒకవేళ ఇండియాకి వెళ్ళిపోవాల్సి వస్తే. ఓకే, లేదు మీకు ఎప్పుడో ఫ్యూచర్లో H4EAD సిచ్యువేషన్ వచ్చిందనుకో, అక్కడ నుండి యూఎస్లోనే మానిటైజ్ చేసుకోవచ్చు, పోయేదేం లేదు. సో అమ్మాయిలకైతే, అమ్మాయిలను కాదు, ఇవి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్పౌజెస్ H4EAD అంటే మోస్ట్ లైక్లీ 99% ఇండియన్ క్రౌడ్ అయితే లేడీసే ఉంటారు. బట్ ఆ ఉన్న 1% ఆఫ్ ద అబ్బాయిలైనా కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్. ఓకే, సో ఇది నేను చెప్పదలుచుకున్నది. ఎంఎస్కి రండి, బట్ ప్రీ ప్లాన్డ్గా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకోండి, సో దట్ వర్కౌట్ అవుతుంది. ఇది నేను చెప్పాలనుకుంది.
మీకు ఏమనిపిస్తుందో చెప్పండి ఈ పర్టికులర్ వీడియో గురించి. కమెంట్‌లో పెట్టండి చూద్దాం. ఓకే. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.